సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, మనకే తెలియని కొన్ని వ్యాధులు మాకెందుకు వస్తాయని అనుకునే క్యాన్సర్స్ ఏంటివన్నీ, ఉమెన్స్లో 30 years తర్వాత వచ్చే చేంజెస్ ఏంటి, వాటికి మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. ఉమెన్స్లో 30 years దాటిన తర్వాత మజిల్ టోను, బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఓస్టోపోరోసిస్ ఫామ్ అవుతూ ఉంటాయి. మెటబాలిజమ్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఒబేసిటీ, ఫ్యాట్ గెయిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్కిన్ ఎలాస్టిసిటీ అనేది లాస్ అవ్వడం వల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్, వ్రింకిల్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఉమెన్స్లో మెన్సెస్కి ముందు, డెలివరీ తర్వాత, మెన్సెస్ ఆగిపోయే టైంలో సివియర్గా ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ ప్రభావం వల్ల బాడీలో న్యాచురల్గా సెక్రీట్ అయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ సెరటోనిన్ అని పిలుస్తాం. ఇది లాస్ అవ్వడం వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఫియర్ లాంటివి ఉమెన్స్లో డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఈ టైంలో ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా 30 years దాటిన తర్వాత మెడికల్ స్క్రీనింగ్ అనేది అవసరం. ప్యాప్ స్పియర్, బ్రెస్ట్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ లాంటివి ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ చేయిస్తూ ఉండాలి. థైరాయిడ్, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటివి 3 monthsకి ఒకసారి చేయిస్తూ ఉండాలి. ఇదే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే దీనివల్ల మనకి ఎండోర్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ రోజంతా ఫ్రెష్గా, హ్యాపీగా, మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండొచ్చు. 7 to 8 hours స్లీప్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా డిపెండెన్సీ లేకుండా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. 4 షేర్ చేయండి, యూజ్ అవుతుంది.